ఓ హాయ్, ఈరోజు 15 జాన్ 2026. అది కాకుండా మకర సంక్రాంతి. టైం ఆల్మోస్ట్ అరౌండ్ 5 PM అవుతోంది. సో ఈరోజు నా దగ్గర మీకోసం ఇంకొక ప్రశ్న ఉంది. అందరూ మూవీస్ చూస్తారు, సిరీస్ చూస్తారు, కానీ దానిలో అందరికీ ఫేవరెట్ డ్రామాస్. కే డ్రామా, సి డ్రామా, జే డ్రామా, ఆ డ్రామా, ఈ డ్రామా. కానీ అన్నిటికంటే మెగా ఇంట్రెస్టింగ్ డ్రామా మన హిస్టరీలోనే ఉంది. ద మహాభారత్, ద గ్రేటెస్ట్ ఇతిహాస ఎవర్ రిటర్న్, ద బిగ్గెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్. ఒక్క సింహాసనం, 2 ఫ్యామిలీస్, ఒక్క యుద్ధం అయితే మొత్తం లోకాన్ని మార్చేసిందో. ఒకవైపు క్రోధం, అత్యాస, అధర్మంతో నిండిన కౌరవులు, ఇంకోవైపు శాంతి, ప్రేమ, ధర్మంతో నిండిన పాండవులు. రండి, నాతో కలిసి ఈ కథలోకి అడుగు పెట్టండి. ఎక్కడైతే సాక్షాత్ దేవతలే మనుషుల మధ్యలో నడిచారు. ఒక్క మ్యాచ్ తర్వాత 1 డైస్ గేమ్, దాని మీద మొత్తం ఫేట్ ఆధారపడిందో. భీష్ముడు ఒక ప్రతిజ్ఞ నుండి అర్జునుడి సాహసాల వరకు అన్ని దీనిలో ఉంటాయి. కృష్ణుకు విషయం నుంచి ద్రౌపది రివెంజ్ వరకు అది కూడా దీంట్లో ఉంటుంది. 18 రోజుల యుద్ధం, లక్షలాది యోధులు, ఒక్క దేవాది దేవుడు. ఇది మొత్తం యూనివర్స్ ఒక ఫేట్నే మార్చేసింది. మహాభారతం కేవలం మామూలు కథ కాదు, మనలో ప్రతిరోజు జరిగే యుద్ధానికి ప్రతీక, ప్రతిబింబం, నిదర్శనం. ధర్మంకి అధర్మంకి, సత్యం అసత్యానికి మనలో ప్రతిరోజు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. యుధిష్ఠిరుడిలాగా ధర్మం వైపు నిలబడతామా ఎన్ని కష్టాలు వచ్చినా? లేకపోతే అత్యాశ, క్రోధం వల్ల దుర్యోధనుడిలాగా ఆ ధర్మం వైపు ప్రయాణిస్తామా? వీటన్నిటికీ ఆన్సర్స్. లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేయాలి, ఎలా యుధిష్ఠిరుడిలాగా ధర్మంలో ఉండాలి, ఎలా అర్జునుడిలాగా సాహసాలతో ఉండాలి, వీటన్నిటికీ ఆన్సర్ మహాభారతం. నాతో కలిసి ఈ జర్నీ చేస్తారా? మరి చేయాలంటే మీకు తెలుసు కదా, 3 పనులు. లైక్, ఫాలో అండ్ షేర్ చేస్తారు కదా, మీకు డైలీ వీడియోస్ వస్తాయి, అప్డేట్స్ కూడా వస్తాయి. సరే మరి ఉంటాను, బాయ్.